నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్న శుభ శుక్రవారం వేడుకలు. గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థన ఆరాధన కార్యక్రమాలు. ఉద్యోగ అవకాశాలు అందించడంలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల దేశంలోనే ముందుందన్న చైర్మన్ అన్నా బత్తుని శివకుమార్. ఒకే బ్యాచ్కి 92.3% ఉద్యోగ అవకాశాలు లభించాయన్న అన్నా బత్తుని. ఉద్యోగాలు పొందిన డిగ్రీ విద్యార్థులు ఘనంగా జరుపుకున్న అచీవర్స్ డే సెలబ్రేషన్స్. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలంటూ తెనాలిలో పెద్ద ఎత్తున నిరసన శాంతి ర్యాలీ చేపట్టిన ముస్లిం సోదరులు. వీరికి మద్దతు తెలిపిన బీజేపీతర పార్టీల ముస్లిం సోదరులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు. తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో 2024-2025 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు 92.3% ఉద్యోగ అవకాశాలు పొందిన సందర్భంగా అచీవర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. కళాశాలలో చదివే విద్యార్థులు 100% ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా లక్ష్యంతో పనిచేస్తున్నామని కళాశాల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ అన్నారు. డిగ్రీ కళాశాలలో చదువుకునే విద్యార్థులు దేశంలోనే ఒకే బ్యాచ్కి 92.3% ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఏకైక కళాశాల ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల. ఈ నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులు అచీవర్స్ డే సెలబ్రేషన్స్ ని ఘనంగా జరుపుకున్నారు. లేచింది నిద్ర లేచింది మహిళలో. ఈ 50 yearsలో వాచ్ చేసినప్పుడు నేను అనేక సందర్భాల్లో ఆ పాట మన కాలేజీ క్యాప్ అయిద్దేమో అనుకునేవాడిని. ఎందుకంటే తెనాలి ఎడ్యుకేషన్ సినారీలో ఎక్కువ మందికి ఉమెన్ ఎంప్లాయీస్ తయారు చేసింది, ఎంప్లాయ్మెంట్ తయారు చేసిన కాలేజ్. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆయన కొటేషన్ ఒకటిగా, కళలో కలండి, కళలో సాకారం చేసుకు. ఈ సాకారం చేసుకునేది అనేది మర్చిపోయాం అందరూ. కళ్ళగానం నేను పచ్చాడు కొడుకుని కళ్ళగానం చేస్తాను. ఫౌండర్ స్వర్గీయ అన్నా శశాంత్ గారు ఈ కాలేజీని ఆ ఉద్దేశాలతో కాలేజ్ స్టార్ట్ చేస్తే నేను నిజంగా చెబుతున్నాను, దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఒక్కనే కాదు, నేను నాతో పాటు ఈ కాలేజీ పని చేస్తున్నా. గతంలో 2 ప్రిన్సిపల్స్, ఇప్పుడు ప్రిన్సిపల్ రామచంద్ర గారు మా ముగ్గురు కన్నా, అంటే నాకన్నా 2 ప్రిన్సిపల్స్ కన్నా బాగా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే, కాలేజ్ చైర్మన్గా నాకు కూడా కళ ఉంటుంది, నా కాలేజ్ బాగుండాలి. 92.3% క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అచీవ్ చేశారు. సో అచీవర్స్ డైలీ చేస్తున్నాను. బట్ పర్సనల్గా నేను చాలా సంతోషపడుతున్నానండి. బ్యాచ్ మంచి బ్యాచ్. ప్లస్ లాస్ట్ 2 years నుంచి ఐటీ జాబ్స్ ఉన్న సిచ్యువేషన్స్, ఈ అకాడమిక్ ఇయర్ ఐటీ జాబ్స్లో స్టూడెంట్స్ రిక్రూట్ చేసింది, అచీవ్ చేసింది చెప్పి మీ బ్యాచ్ మీద ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఈ 7 నుంచి 8 years దీంట్లో ఈ బ్యాచ్ మీద, అంటే మీ అందరి మీద ఆయన నాతో షేర్ చేసుకున్న అభిప్రాయానికి నేను మీకు కూడా థ్యాంక్స్ చెబుతా ఉంటాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్, మాజీ శాసనసభ్యులు అన్నా బత్తుని శివకుమార్ మాట్లాడుతూ 92.3% విద్యార్థులు తమ కళాశాలలో చదివి
18కి పైగా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందటం అనేది చాలా గర్వించదగ్గ విషయం అని ఆయన అన్నారు. తమ కళాశాలలో చేరుతున్న ప్రతి విద్యార్థికి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉన్నత లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ సంవత్సరం ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందటం ఒక శుభ పరిణామంగా కూడా ఆయన పేర్కొన్నారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్లాట్ఫామ్ డిఫరెంట్, దాంట్లో అనుమానమే లేదు. బహుశా నాకు తెలిసి ఎవరు చేయలేడు. భవిష్యత్తులో కూడా ఈ కష్టం, ఈ అచీవ్మెంట్స్ ఇంకెవరో చేయలేడు. నేను అప్పుడప్పుడు రామచంద్ర అదే చూస్తూ ఉంటాను, దీన్ని నిలబెట్టాలా. నేను ఆ మాట అన్నానంటే పాపం ఇప్పటికే 14 గంటలు కష్టపడే వ్యక్తి మళ్ళీ ఇంకో 4 గంటలు కూర్చుని 18 గంటలు కష్టపడతా ఉంటాడు. ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్ ఇది బాగా అబ్జర్వ్ చేసిన వ్యక్తి నేను. సో డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్ స్టార్టింగ్ 10,000 శాలరీ వచ్చినా కూడా రిక్రూట్ అయినాక ఒక 4 సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో టాపర్స్ ఏ శాలరీకి వెళ్ళారో డిగ్రీ కాలేజీలో 10,000 రూపాయలతో స్టార్ట్ చేసినాడు. వాడికంటే ఎక్కువ శాలరీతో మన స్టూడెంట్స్నే ఎంతోమంది చూసి, ఎంతోమంది మంచి శాలరీ. సో దయచేసి జాబ్ మనం అంటే ఎవరికి ఊరకనే రాదు, మీ అందరికి జాబ్ వచ్చిన ఊరకనే రాదు. అంటే ఒక వందే మాత్రం ప్రేయర్ కోసం ఇంత ఎక్సర్సైజ్ చేయాలి కాలేజ్ అవసరమా? ఏంటి వందే మాత్రం ఏమైపోతే ఏంటి? ఆ క్లాసులు జరగవా? లెక్చరర్ రాడా? ఎవరు చెప్పడా? కాదు. ఆ వందే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ అవ్వాలా. ఇది మన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇది మనం నుంచొని తీరాలా అని తెలియజేయడం కోసమే దాన్ని అంత ఫోర్స్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆన్ అండ్ యావరేజ్ 150 days 365 రోజులు 150 రోజులు నువ్వు వందే మాత్రం దగ్గర ఇక్కడ నుంచోటం అలవాటు చేసుకున్నావు. ఆ నుంచున్నప్పుడు నీకు ఎండ తగులుతుంది, ఆ ఎండకి చెమటలు కారుతున్నాయి, మీరు పుస్తకాలతోనూ కచ్చిలతో ఇసురుకుంటూనే ఉంటారు. ఆ ఇసురుకున్నప్పుడల్లా ఏం కాలేజీరా బాబు, ఇదేదిరా బాబు, ఈ ఎండలో నుంచోబెట్టి వందే మాత్రం పెడుతున్నాడు అనుకుంటారు. అయినా ఎవరు తిట్టుకున్నా, మీరు తిట్టుకున్నా, మీ పేరెంట్స్ తిట్టుకున్నా, బయట ఎవరు తిట్టుకున్నా, అయినా వందే మాత్రం జరిపి తిరిగాం. అందుకే చాలా మందికి వాళ్ళ లైఫ్లో మంచి అచీవ్ అయినాక, చాలామంది వాళ్ళ లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళాక ఎవడైతే వందే మాత్రం ఎగ్గొట్టి గేటు బయట ఉండి మా ఫోర్స్తో లోపలికి వచ్చి నుంచున్నాడు కూడా సార్ మన కాలేజీ డిసిప్లిన్స్ అన్నది ఈ రకంగా తయారు చేసి మళ్ళీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం కంపెనీ హెచ్ఆర్స్తో అవుతా మళ్ళీ మారుతున్న పరిస్థితుల్లో జాబ్ ఆపర్చునిటీ ఏ డిగ్రీతో పాటు ఇంకే కోర్సు నేర్చుకుంటే వాటి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయటం, మళ్ళీ వాళ్ళతో టైఅప్ అవ్వటం, మరి ఇవన్నీ రామచంద్ర గారు చేయగలుగుతున్నారంటే ఎందుకో తెలుసా? ఎవరైనా చెప్పండి, ఎవరైనా మీ అబ్జర్వేషన్ ఈ 3 సంవత్సరాలు మీరు రామచంద్రాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు కదా రోజు. సో అయినా కూడా స్టూడెంట్ అంటే కాలేజీ ప్రిన్సిపల్ మీద ఉన్న ప్రేమ నా మీద కూడా నుంచి కాలేజీని ప్రేమించాను. సో డెఫినెట్గా యాజ్ ఎ ఓల్డ్ స్టూడెంట్స్ మీరు కూడా ప్రేమని, మీ ప్రేమను కూడా కాలేజీ నిలుపుకుంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీ అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, డెల్లోటి, టెక్ మహీంద్ర, ఐఎల్ఎం, సదర్లాండ్, 24/7 AI వంటి 18 కంపెనీల్లో
తమ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులను ఆయన అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ ప్రముఖ కంపెనీలతో MOUలు కుదుర్చుకుని తమ విద్యార్థులు అత్యున్నత నైపుణ్యాలు పెంపొందించుకునేటట్లు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులు డాక్టర్ బి రాజీవ్, SV శర్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫైనల్ ఇయర్ క్లాస్ వెళ్ళమంటే ఫస్ట్ ఇయర్ క్లాస్ వెళ్ళాలంటే చాలా భయం ఉంటుంది సార్. జనరల్గా ఏ కాలేజీలో ఫైనల్ ఇయర్కి వెళ్ళాలంటే భయం ఉంది, ఫస్ట్ ఇయర్ అంటే భయపెట్టవచ్చు అనుకుంటా. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్, లైఫ్ స్కిల్స్ ట్రాన్స్ఫర్మేషన్లో మీ యాటిట్యూడ్స్ మార్చుకోవటం, తర్వాత హెల్తీ రిలేషన్స్ మెయింటైన్ చేసే మీరు ప్రతి ఒక్కరితో ప్రయత్నం చేయటం అనేది మన ఫ్యాకల్టీ అటాచ్ చేయటం అనేది మన ఎదుగుదల ఇండికేషన్ క్లియర్. సో ఆ విధంగా చాలా ట్రాన్స్ఫర్మేషన్ మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని ఏమడుగుతారంటే ఎవరైనా ఎలా చదువుతున్నావు అని అడగరు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఇప్పుడు దాకా ఎలా చదువుతున్నావు అని అడుగుతారు. ఎలా చదువుతున్నావు అని అడగరు, ఏం చేస్తున్నానంటే డిగ్రీ అయిపోయింది కదా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. కాబట్టి 18 కంపెనీలు ఈ సంవత్సరం మనం రిక్రూట్ చేసినప్పుడు ఈ కాలేజ్ మీకు మొదటి నుంచి చెప్తుంది, మీకు వచ్చిన నచ్చిన జాబ్లోకి వెళ్ళండి, మీకు కావాల్సిన జాబ్ మీకు చేసుకోవాలి. ఇంట్లో కూర్చోవద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో. మీరు డెడ్ అయిపోతారు. ఇంట్లో కూర్చున్నామని డెడ్ అయిపోతారు. నెక్స్ట్ కంపెనీస్ కూడా మనకు కన్సిడర్ చేయవు ఎట్టి పరిస్థితుల్లో. ఏఎస్ఎల్లోనే చదివావా 26 lakhs ప్యాకేజ్ అంటే అవునండి ఏఎస్ఎల్లో చదివాను, ఇన్ఫోసిస్లో 4 years చేశాను, అక్కడి నుంచి యాక్సెంచర్ విప్రోకి వచ్చాను, విప్రోలో 2 years చేస్తాను, ఇప్పుడు యాక్సెంచర్కి మూవ్ అయ్యాను, 26 lakhs ప్యాకేజ్లో ఉన్నాను, మ్యారేజ్ చేసుకోబోతున్నాను ఆయనకి చెప్తున్నాను. సో ఇలాంటి కేస్ స్టడీస్ మనకి 100లో ఉన్నాయి పూర్తిగా. ఈరోజు స్ప్రింగ్ బోర్డ్ కూడా తీసుకొచ్చింది మన స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ 21-22 పాస్ అవుట్ స్టూడెంట్స్ చేస్తున్నారు. కాబట్టి మనకి జాబ్ చేయడం ముఖ్యము, జాబ్ ద్వారా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తా నెక్స్ట్ జాబ్ హైరార్కీలో వెళ్ళటం ముఖ్యం. కానీ ఒకేసారి 10 అడుగుల మీద పెట్టమని ఆలోచన ఎవరు చేయొద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో. ఎవరికి అది పాసిబుల్ కాదు. ఎవరైనా 40 lakhs 50 lakhs ప్యాకేజ్ వచ్చిందంటే ఒక 1000 మందిలో ఒకళ్ళకి వాళ్ళ పర్సనల్ ఎఫర్ట్స్ కూడా వస్తుంది. మీరు ఆ ప్యాకేజ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ 5 to 10 yearsలో ఆ ప్యాకేజ్కి డెఫినెట్గా వెళ్ళే అవకాశం స్కోప్ ఉంది. ఈ ఫార్ములాస్ మీరు ఏదైతే లైఫ్ స్కిల్స్లో నేర్చుకున్నారో ఐఎమ్ వెరీ షూర్ జాబ్ తెచ్చుకోవడానికి ఎంత ఉపయోగపడిందో జాబ్ చేయడానికి ఇంకా 10 రెట్లు ఎక్కువ ఉపయోగపడుతుంది మన క్యాంపస్ ట్రైనింగ్ డెఫినెట్గా. కాబట్టి అసలు ఈ వాతావరణం లైఫ్ స్కిల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా స్కిల్ డెవలప్మెంట్ సార్ ఒక రోజు పిలిచి మొదట్లో 20 years బ్యాక్ రాధాకృష్ణమూర్తి గారు గవర్నమెంట్ ఆయన ప్రిన్సిపల్ ఉన్నారు, పిలిచి మనం ఏదైనా చేయాలి, డిగ్రీ అన్ని కాలేజీల్లో చదువుతున్నారు, మన స్టూడెంట్స్కి ఒక స్పెషల్ ఉండాలి, మనం ఏదో సర్వీస్ ఇవ్వాలి స్టూడెంట్కి అన్న దగ్గర పుట్టిన ఐడియా స్కిల్ ట్రైనింగ్ చేద్దాం. అప్పటికి అసలు ఎడారిలో ఉన్నట్టే ఉంది. అంటే జాబ్స్ గీబ్స్ డిగ్రీకి ఎడారే, కానీ ఇసుక నుంచి టైరింగ్ తీయగలుగుతామనే డౌట్ నుంచి నిజంగా తీసి పారేసాం. ఈరోజు మా తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో ఇలా అచీవర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ప్రోగ్రాంలో మా చైర్మన్ సార్ అండ్ మా ప్రిన్సిపాల్ సార్ రావడం, వాళ్ళు సపోర్ట్ చేయడం ఇంకా చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అండ్ ఇలానే రాబోయే రోజుల్లో కూడా మా కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువ వచ్చి తెనాలిలోనే అతి భారీగా ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజ్ ఏమైనా ఉందంటే అది మా తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ. అండ్ నేను కూడా ఇప్పుడు ఈ క్యాంపస్ సెలెక్షన్స్లో నేను 2 jobsని నేను చూస్ చేసుకున్నాను. వన్ ఈజ్ సదర్లాండ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ILM. And so I'm very thankful to our principal Ramchand sir and my sincerely regards to our chairman Shivakumar sir. Thank you so much. Lives and later coming to my experience, I had faced lot of insecurities when I was attending the life skills, but I started learning about what is true, what is false in it, and when I was facing the interview, it feels like so comfortable, and I feel very happy for that because of your training. And recently I had gone through TCS IT interview. On that we have 2 rounds, TR and HR. In technical round they asked which college you are from. I said I am from ASN Degree College. They said okay, they are trying to give a paper and write code, but when I said I am from ASN Degree College, okay, you are selected for HR. I really thank myself
for which I made the decision to join in this college. This college gave me the confidence and the skills needed to prepare for my career, and I'm really grateful for this opportunity to speak. Thank you. A great opportunity for me to improve my communication skills and also technicals, and also providing platforms and guiding us and how to achieve these kind of placements in ASN Degree College. And in this college I have learned communicating effectively and how to interact and maintain human relations, just like principal sir said. And it's not only it's going to help in placement, but also help in maintaining and sustaining our placements in that particular company. తెనాలిలోని రజక వాలంటీర్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మారిస్పేటలోని 2 గేట్ల మధ్య చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మిపతి ప్రారంభించారు. స్థానిక మారిస్పేటలోని 2 గేట్ల మధ్య రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని నిర్వహించారు. ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మిపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ అభివృద్ధి కోసమే కాకుండా సామాజిక కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంపులు చలివేంద్రాలు రూపంలో సేవ చేయటం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పోతార్లంక ప్రసాద్, కార్యదర్శి పిటిటి శ్రీనివాస్, ట్రెజరర్ పోతార్లంక శ్రీనివాస్, శివరామకృష్ణ, వెంకట నాంచారయ్య, మురళీకృష్ణ, మోపిదేవి శ్రీనివాస్, కొల్లూరు శ్రీనివాసరావు, శివనాగేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలి రోజు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని పండితపు దుర్గాప్రసాద్ స్పాన్సర్ చేశారు. కార్యక్రమాన్ని కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య పర్యవేక్షించారు. కాగా జూన్ 1వ తేదీన స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 10వ తరగతులు అత్యుత్తమ మార్కులు పొందిన రజక విద్యార్థులకు ఉపకార వేతనాలు, అలాగే విద్యా సంబంధమైన మెటీరియల్స్, దుస్తులను 100 మందికి ఇస్తున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు పోతార్లంక ప్రసాద్, పేటేటి శ్రీనివాసులు ప్రకటించారు. ఈరోజు తెనాలి పట్టణంలోని 24వ వార్డులో వెలుగోలు వారి వీధిలో ఆర్వీఎస్ సంస్థ వారు 8 సంవత్సరాల నుండి ఏర్పాటు చేస్తున్న చలివేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్వీఎస్ సంస్థ, ఇతర వార్డు కౌన్సిలర్ గారికి అందరికి కూడా శుభాభినందనలు. అలాగే మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పుడు వస్తున్నటువంటి ఎండలు రేపు రాబోయే సీజన్లో కూడా ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో వృద్ధులకు, ప్రయాణికులకు అందరికి కూడా ఈ చలివేంద్రం ద్వారా మజ్జిగ, మంచి వాటర్ని సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీనికి చాలా అభినందనీయం. ఇలాగే వీరికి ఈ కార్యక్రమం నిర్వహించడానికి గాను అవసరమైతే తెనాలి పురపాలక సంఘం తరపున కూడా వీరికి సహాయ సహకారం అందిస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ కార్యనిర్వాహకులు అందరూ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేయడం. మార్స్పేట నందు చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా ఈ మార్స్పేట ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం కోసం ఆర్వీఎస్ చలివేంద్రాన్ని ఓపెన్ చేసేసి ఈ ప్రాంత ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తూ ఎంతో మన్ననలు అందుకున్నటువంటి ఈ ఆర్వీఎస్ సంస్థ భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు అత్యధికంగా నిర్వహించాలని, దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అలాగే ఆర్వీఎస్ సభ్యులు అందరూ కూడా ఆర్వీఎస్కి సహకరించి దీన్ని ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే రేపు జూన్ 1వ తేదీన ఆర్వీఎస్ 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి పిల్లలకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్వీఎస్ సంస్థకి ఎవరైతే గవర్నమెంట్ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారి యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ కూడా మాకు పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే జూన్ 1వ తేదీన 10వ తరగతి పాస్ అయినటువంటి 10వ తరగతి విద్యార్థులకు 100 మంది స్కాలర్షిప్స్ కవి కళాక్షేత్రంలో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే 10వ తరగతి పాస్ అయినటువంటి పిల్లలందరూ కూడా హాల్ టికెట్, ఫోన్ నెంబర్ ద్వారా ఆర్వీఎస్కు వాళ్ళ వివరాలు మాకు అందజేసినట్లయితే మెరిట్ లిస్ట్ తయారు చేసి ఒక 100 మందికి ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నోట్బుక్స్, తర్వాత డ్రెస్ మెటీరియల్, ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కవి కళాక్షేత్రము జూన్ 1వ తారీఖున జరుగుతుంది. 24వ వార్డులో రజక వాలంటరీ సర్వీస్ వారు మరి ఈరోజు చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ గారు, అలాగే ఈ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య గారు, అలాగే ఆర్వీఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ చలివేంద్రం అనేది గత 7 సంవత్సరాల నుంచి మరి ఈ వార్డులో ఎంతోమందికి దాహార్తి తీర్చడంలో ఈ ఆర్వీఎస్ పాత్ర ప్రముఖంగా ఉంది. తెనాలిలో శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలకు ముస్తాబైన చర్చిలో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేని భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ప్రధాన టౌన్ చర్చి అయిన క్రీస్తు దేవాలయంలోనూ వివిధ ప్రాంతాల్లో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మానవాళిని పాపాల నుంచి విముక్తి చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువకి తన రక్తాన్ని చిందించి మనుషుల పాపాలను దోషాలను ప్రక్షాళన చేసిన రోజు శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అని క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని ప్రధాన చర్చి అయినటువంటి టౌన్ చర్చి క్రీస్తు దేవాలయంలో గుడ్ ఫ్రైడే వేడుకలను విశేషంగా నిర్వహించారు. తొలుత ఫాస్టర్స్ దేవరపల్లి యేసురత్నం, యామర్తి లెనిన్ బాబు, దగ్గుమల్లి సాల్మన్ రాజు, విబి ప్రకాష్ బాబు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత బైబిల్ గ్రంథ పాఠములను డేవిడ్ రాజు, జెల్లి ఘంటయ్య, బేతాళ కిషోర్ బాబు, పిల్లి సుధాకర్ రావు తెలిపారు. అనంతరం ప్రార్థనా కార్యక్రమాన్ని బుస్సా రవికుమారి, గురువిందపల్లి వేమయ్య, కారుమంచి చంద్రకుమార్లు నిర్వహించారు. తదనంతరం శాంతి క్షమాపణ యొక్క సందేశాన్ని తన త్యాగంతో యేసుక్రీస్తు శిలువపై చెప్పిన 7 మాటలను రెవరెండ్ ప్రకాష్ బాబు, దగ్గుపల్లి సాల్మన్ రాజు, యామర్తి రోజులీనా లెనిన్, దేవరపల్లి జయప్రద, యేసురత్నం, దగ్గుమల్లి ఎలీనా కుమారి సాల్మన్లు వివరించారు. తదనంతరం ప్రార్థనా కార్యక్రమంతో వేడుకలను ముగించారు. ప్రభువు వేలాడుతూ ఉన్నాడు. వేలాడుతూ ఉన్నటువంటి ప్రభువు మొదటి మాటలో ఆయన క్షమాపణ వార్తలు అందించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన సర్వ మానవాళి పాపాలను ఆయన క్షమించగలిగినటువంటి వాడిని విశ్వసించాడు. యేసులో రక్షణ ఉందని గ్రహించాడు. యేసునందు నిరీక్షణ కనపరిచినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుకనే వరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నూతన నిబంధనలో సువార్త పాటలు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించదు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టేది. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తన తల్లిదండ్రులైనటువంటి వారికి తెలియపరిచినటువంటి వాడు ఉంటూ ఉన్నారు. కనుకనే మొట్టమొదటి ఆ యొక్క దొంగ యొక్క అభ్యర్థన ఏమిటంటే ఈయన రక్షకుడు అని నమ్మాడు. రెండవది ఆయన రాజు అని నమ్మినటువంటి వాడు. కనుకనే నీవు రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగా ఈలో ఒక సమర్థమైనటువంటి విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని కితాబు ఇచ్చారు. మదర్ సెంటిమెంటు, వినోదం, యాక్షన్ కలగలిపిన కుటుంబ కథా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రేక్షకుల అభిమానాన్ని చూరుకుంది. తెనాల్లోని ప్రియా డీలక్స్లో శుక్రవారం సినీ ప్రేక్షకుల సందడి నెలకొంది. సినిమా చూసిన వారందరూ బాగుందని కితాబిచ్చారు. దర్శకుడు ప్రదీప్ చెలుకూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించారు. విజయశాంతి రాజీపడని పోలీస్ ఆఫీసర్గా నటించింది. తన కొడుకు కళ్యాణ్ రామ్ కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కోరిక నేపథ్యంలో ఆ ప్రయత్నంలో ఉన్న కళ్యాణ్ తండ్రి మరణించడంతో అక్కడి నుండి చిత్రం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. ప్రతి ఒక్క సన్నివేశంలోనూ ప్రేక్షకుల హృదయాన్ని తాకే విధంగా చిత్రాన్ని రూపొందించారు దర్శకులు. ఈ చిత్రంలో సెంటిమెంట్తో పాటు వినోదం కలగలిపిన చిత్రం కావడంతో ప్రేక్షకులు సినిమా బాగుందని ఎస్ న్యూస్కి చెప్పారు. పర్వాలా ఒక రకంగా ఉంది. అలా బాగుంది సినిమా. సూపర్ ఉంది సినిమా. సెంటిమెంట్ మూవీ అండి, మదర్ సెంటిమెంట్ మూవీ. అయితే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో అన్యాయం ఒకటి, డిపార్ట్మెంట్ గురించి మదర్ సెంటిమెంట్ 3 ఈ మూవీలో కలగలుపు చూపించారు. సో నాకైతే నచ్చింది.
గ్రీన్ లీవ్స్ అండ్ ఎల్బీ నగర్ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంయుక్త ఆధ్వర్యంలో తెనాలిలోని సుల్తానాబాద్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రీన్ ల్యాండ్ యొక్క ప్రాముఖ్యత ప్రజలకు ఎంత అవసరమన్నది ఈ సందర్భంగా వివరించారు. తెనాలిలోని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమం నేపథ్యంలో గ్రీన్ లీవ్స్ అండ్ ఎల్బీ నగర్ క్లబ్తో కలిసి స్థానిక సుల్తానాబాద్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణానికి పరిరక్షించడంతో పాటు జీవరాశికి జరిగే మేలు గురించి క్లబ్ సభ్యులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈతర శ్రీనివాసరావు, కన్నిగంటి మురళీకృష్ణ, డాక్టర్ జీవన్లత, ఈతర వెంకట పూర్ణచంద్, ఎన్ వెంకటేశ్వరరావు, లోకేష్, భాష, పి రాంబాబు, మురళి, రాజశేఖర్ రెడ్డి, ఆలపాటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ లోకేష్ భాషా డెవలపర్స్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. గ్రీన్ లీఫ్ డెవలపర్స్ లోకేష్ గారు, భాషా గారు వించేరినందు మొక్కలు నాటే కార్యక్రమం రోటరీ క్లబ్ సభ్యుల చేత చేపించడం చాలా సంతోషకరంగా ఉంది. వీళ్ళు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి ఈ ప్రోగ్రాములు సక్సెస్ చేస్తారని ఆశిస్తూ వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు రోటరీ క్లబ్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రీన్ లీఫ్ డెవలపర్స్ వారి ఎల్బీ నగర్ అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ క్లబ్ తరపు నుంచి గ్రీన్ లీఫ్ డెవలపర్స్ వారి ఈ ఎల్బీ నగర్లో మొక్కలు నాటే కార్యక్రమానికి మేమందరం వచ్చి ఉన్నాము. ఎంతో చక్కటి వాతావరణంలో ఈ మొక్కలు పెట్టే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ గ్రీన్ లీవ్స్ డెవలపర్స్ వారి ఎల్బీ నగర్ ఇంకా ఇలాగే మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని, ఈ వెంచర్ కూడాను సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెనాలిలోని ఐతనగర్ రక్షణ సైన్య చర్చి నందు మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరాధన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గుడ్ ఫ్రైడే వేడుకలను ఐతనగర రక్షణ సైన్య చర్చి నందు ఘనంగా నిర్వహించారు. సంఘ కాపరి మేజర్ పి నాగరాజు ఆధ్వర్యంలో యేసు శిలువలో పలికిన 7 మాటలను భక్తిపూర్వకంగా ప్రజలకు అందించారు. ఈ ఆరాధన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొని దేవుని ఆశీర్వచనం పొందారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి పి రత్నసుందరి, సంఘ పెద్దలు గాలి రవికుమార్, బట్టు జక్కరయ్య, పిల్లి కనకరత్నం, కారుబంచి నరసింహ, రుద్రపాటి ఆశీర్వాదం, యవనస్తులు, స్త్రీలు, పిల్లలు పాల్గొని ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విడిచిపెట్టే దేవుడు కాదు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరిచే గొప్ప దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుడు బిడ్డలారా, నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని దొంగతో పలికిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని చెప్పి మరి ఆయన తెలియజేసిన అలాంటి పరదేశంలో సంతోషకరమైన మరి ఆ పట్టణంలో మనం ప్రవేశించాలంటే కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం సోదరులు తెనాలి పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన శాంతి ర్యాలీకి క్రైస్తవ సోదరులు తమ మద్దతును తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం సోదరులు తెనాలిలోని వహాబ్ చౌక్ నుండి నిరసన శాంతి ర్యాలీని చేపట్టారు. శాంతి ర్యాలీకి బీజేపీయేతర పార్టీలు, వివిధ కార్మిక సంఘాలు, దళిత సంఘాల మద్దతుతో జరిగిన ర్యాలీలో వందలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ చర్యను ఖండించారు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం అంటూ ముస్లిం సోదరులు ప్లకార్డులు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. నిరసన శాంతి ర్యాలీ వహాబ్ చౌక్ నుండి సత్యనారాయణ టాకీస్ మీదుగా బోస్ రోడ్డు, గాంధీ చౌక్, శివాజీ చౌక్కు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మతానికి సమానమైన హక్కులు, ప్రాతినిధ్యం రాజ్యాంగం కల్పించిందని, అటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డును సవరణ చేయటం రాజ్యాంగ విలువలు త్రోసిపుచ్చడమేనని వారు పేర్కొన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని మజ్లిసుల్ ఉలమా, పల్ అయ్యమ్మ, జమియాతా ఉలమా హింద్ నేతృత్వంలో జరిగింది. టౌన్ చర్చి తరపున పట్టణంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాల పక్షముగా ఈ రోజున ముస్లిం సోదరుల పక్షంగా మేము నిలబడటానికి మేము సంతోషిస్తా ఉన్నాం. మనందరం కూడా భారతదేశంలో లౌకిక రాజ్యాంగం ప్రతి
ప్రతి మతానికి సమానమైనటువంటి ప్రాతినిధ్యము, ప్రతి మతానికి సమానమైనటువంటి హక్కులు భారతదేశ రాజ్యాంగం మనకు కల్పించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగం యొక్క విలువలను తుంగలోకి తొక్కి రాజ్యాంగం పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు, ముస్లిం సోదరులంతా కూడా రోడ్డున పడే విధంగా ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతుంది. ఇవాళ వక్ఫ్ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దుర్వినియోగం అవుతుంది. కాబట్టి దీన్ని అన్నింటిని కూడా క్రమబద్ధీకరణ చేయడానికే మేము ఈ చట్టం తీసుకోమని చిలక పలుకులు మోడీ షాలు పలుకుతున్నారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఆనాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇవాళ లౌకిక రాజ్యాంగం, ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఇవాళ మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చేందుకు ఈ యొక్క మోడీ షాలు बीजेपी आरएसएस कुट्र पन्नुतुन्नाయి। वो बिल सरासर हिंदुस्तान के कानून के खिलाफ है। तमाम माइनॉरिटीज, मुसलमान, क्रिश्चियंस और जितने भी माइनॉरिटीज है, हिंदू भाई के सह हम लोग इस बिल की मुखालफत कर रहे हैं। ये बिल जल्दी से जल्दी हुकूमत वापस ले और स्टेट गवर्नमेंट, टीडीपी गवर्नमेंट से भी, जनसेना गवर्नमेंट से भी हमारी गुजारिश है, आपने इस बिल का साथ दिया, जिसकी वजह से मुसलमानों में बहुत नाराज़गी है और ये हमारे प्रॉपर्टीज़ के छीनने का बराबर है ये बिल। इस बिल ముస్లింలు, క్రైస్తవులు, జైన్లు మన అందరం మైనార్టీలు ఈ దేశంలో అయినప్పటికీ ఐక్యతగా ఉండి భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తున్నాం. అలాగే ముస్లింలు భారత స్వతంత్ర పోరాటంలో మీరు చూసుకుంటే ఇండియా గేట్లో ఎన్ని పేర్లు ఉంటాయో ఒకసారి చూడండి. స్వాతంత్ర ఉద్యమంలో మేము పాల్గొని స్వతంత్రం తీసుకురావడానికి ఎన్నో ప్రాణాలు త్యాగం చేసి ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మేమందరం పదవులకు అన్నిటికీ దూరంగా ఉండి ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎన్నికవుతే వాళ్ళే परिपालन। हुकूमत वक्त ने इतनी बड़ी तरमीमी बिल लेकर आई है कि आज से पहले किसी भी हुकूमत ने इतनी बड़ी बिल लेकर नहीं आई है। ये इसलिए लेकर आया गया है कि मुसलमानों के बड़े बड़े जायदाद जो है यतीमों गरीबों के लिए, मस्जिदों के लिए, कब्रस्तान के लिए, ईदगाहों के लिए और इसी तरीके से जो है हर एक के मुसलमान के काम आने के लिए ये ज़मीनें वक्फ़ की गई है और इन ज़मीनों के ज़रिए से मुसलमानों को बहुत फ़ायदा मिल रहा है और मुसलमानों की ताकत बढ़ रही है। और वक्त की हुकूमत ने इस बात को समझा और सोचा और फिर हुकूमत ने जो है मुसलमानों को कमज़ोर करने के लिए वक्फ बिल, तरमीमी बिल 2025 लेकर आया। తెనాలి ఐతానగర్లోని క్రీస్తు కృపాలయం సెంచరీ లూథరన్ చర్చి నందు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ఐతానగర్లోని క్రీస్తు కృపాలయం సెంచరీ లూథరన్ చర్చి నందు శుభ శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిలో మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలపై ఆధ్యాత్మిక గురువులు వివరించారు. కార్యక్రమాన్ని చర్చి చైర్మన్ పాస్టర్ డాక్టర్ బాబు సర్వోన్నతరావు వేముల ఆధ్వర్యంలో నేలటూరి సునీల్ బాబు, బొనిగల ప్రవీణ్, గడ్డేటి ప్రకాష్ బాబు, పోకూరి సువర్ణకుమారి, బి ఎలిజబెత్ రాణి, పిల్లి దాసు, పిల్లి క్రాంతి, పిల్లి రాజేష్, కురుగంటి రూపేష్ బాబు, వీరంకి రామకృష్ణులు పర్యవేక్షించారు. లేవి కాండం 20వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించును చాలండి, వారికి ఏం చేయాలంటండి? మరణ శిక్ష విధించాలంట. ఎవరైతే తల్లిదండ్రులు లెక్క చేయరు, ఎవరైతే తల్లిదండ్రులకు ఖాతరు చేయరు, ఎవరు తల్లిదండ్రులు అయితే హింసిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, ఆదరించరు, ప్రేమించరు, అటువంటి వారిది ఇది యూదులకండి, ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి శిక్ష. మనకు కాదు, మనం పర్వాలేదు, మనము పర్వాలేదు. ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి శిక్ష అనేటటువంటి విషయాన్ని మన వాక్యం వింటుంటాం కాబట్టి మనం కూడా తల్లిదండ్రులు లెక్క చేయకుండా ఉంటాం. ఇన్ని ఆజ్ఞలు ఇచ్చినా, ఇన్ని విధి విధానాలు ఇచ్చినా, ఇన్ని పద్ధతుల వారికి ఏర్పాటు చేసినా వారు ఎంత భయంకరంగా జీవిస్తారో మీకు తెలుసా? ప్రభువే మాట్లాడుతున్నాడు మత్తయి సువార్త. కాగా ఆనాడు యేసుక్రీస్తు సిలువను మోస్తూ ప్రజల కోసం రాజభటుల చేత ఎన్నో హింసలకు లోనై తన ప్రాణాలు అర్పించిన సన్నివేశాన్ని యథాతథంగా చూపించే కార్యక్రమాన్ని నిర్వహించారు. చర్చి నుండి సాగిన యేసుక్రీస్తు సిలువను మోస్తూ సాగిన ప్రదర్శన రజక చెరువు, అక్కడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది.
దారి పొడవునా ప్రజలు యేసుక్రీస్తు శిలువను మోసే విధానాన్ని చూసి ఆవేదనకు లోనయ్యారు. ఈ కార్యక్రమానికి రెవరెండ్ కె అబ్రహం, రెవరెండ్ కత్తెర సుధీర్, థామస్, డి నాగరాజు పాస్టర్లు హాజరయ్యారు. చర్చి ఫాదర్ సర్వోన్నతరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సంఘ నాయకులు కూడి వచ్చిన విధానాన్ని బట్టి అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చారిత్రాత్మకమైన ఘట్టం. తెనాలి పట్టణంలో ఇంతటి శ్రేష్టమైనటువంటి వాతావరణంలో ఎంతమంది మహోన్నతమైన వ్యక్తులతో కలిసి అన్ని సంఘాలు కలిసి క్రైస్తవుల యొక్క ఐక్యతను చాటుకుని ఒక శ్రేష్టమైనటువంటి సమావేశం ఇక్కడ జరగడం అది చాలా ఆశీర్వాదకరం. ఇది ఒక లూథరన్ సంఘం యొక్క గొప్పతనము కాదు, కానీ ఇందుకు సంబంధించి సహకరించినటువంటి సంఘ కాపరులు, బిషప్పులు, అధ్యక్షులు అందరి యొక్క ఘనత. ఒక సంఘానికి ఒక వ్యక్తిది కాదు, ఇది మన అందరిది అనే విషయం చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. క్రీస్తు వేషం, బొట్టుల వేషాలు వేసినటువంటి వ్యక్తులు ఆ రీతిగా మన మధ్య ఉండటానికి కారణం ఆ పిల్లలు కాదు, వాళ్ళ గొప్పతనము కాదు. ద టోటల్ క్రెడిట్ గోస్ టు మా మామగారు ప్రభాకర్ గారు. అందును బట్టి మామ ప్రభాకర్ని నేను అభినందిస్తూ ఉన్నాను. మైక్ పర్మిషన్ విషయాల్లో వీటన్నిటిలో కూడా నాది ఏ పాత్ర లేదు. తమ్ముడు ప్రదీప్, నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఏలూరులో సేవ చేసేటప్పుడు ఇలాంటివి చూశాను. మరలా తెనాలి పట్టణానికి వచ్చిన తర్వాత రెవరెండ్ గారి ద్వారా ఇంతమంది విశ్వాసులతో, సంఘస్థులతో, దైవ సేవకులతో ఈ విధముగా, మరి ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు సందర్భాన్ని పురస్కరించుకొని యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి ఉన్నాడు, సిలువ మోసి ఉన్నాడు, ఆయన ఏ విధముగా కొట్టారో అనే చక్కగా చూపిస్తూ వీధుల కూడా మరి చక్కని మాటలతో పాటలతో యేసు నామాన్ని ప్రకటన చేసుకుంటూ వచ్చి ఉన్నాం. ప్రభునందు ప్రియ ప్రజలారా, ఇక్కడ మేమేదో మరి అందరినీ కూడా దేవుళ్ళు నడిపించాలని కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఆ కాలములో ఈ లోకానికి మనందరి కొరకు వచ్చి మన రక్షణ కొరకు, మన పాపముల కొరకు ఈ రోజున ఆ విధముగా సిలువ మోయటం మీరు చూశారు. ఆ సిలువ వేయబడినప్పుడు సిలువలో నుండి ఆయన మాట్లాడిన 7 మాటలు కూడా ప్రపంచానికి, మరి ఈ లోకానికి గొప్ప సువార్తను ప్రకటించడం చెప్పట్లో ఎలాంటి సందేహం లేదు. ఇస్రాయల్ దేశంలోకి వెళ్తే గత 4 రోజుల నుండి ఇస్రాయల్ దేశంలో మీరు చూస్తే భయంకరంగా పండుగ చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా దేవుని ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు యేసయ్య సిలువలో మరణించినటువంటి విధానం, ఎందుకంటే ఆయన నిన్ను నన్ను తన మనసులో పెట్టుకుని ఆయన నీకు నాకు మరణ భయాన్ని తీసివేయటానికి, నీకు నాకు తిరిగి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి యేసు ప్రభువారు పాప విమోచన క్రయధనముగా తన ప్రాణమును నీ కొరకు నా కొరకు బలియాగముగా అర్పించినటువంటి యేసు ప్రభువారు ఈరోజు శుభ శుక్రవారం నాడు మన కోసం మరణించారు. ఆయన మరణించి తిరిగి అలా లేడే, ఆయన తిరిగి రేపు ఆదివారం నాడు పునరుత్థానమై తిరిగి లేస్తున్నాడు. అందుకు చెప్పబడి దేవుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్న శుభ శుక్రవారం వేడుకలు. గుడ్ ఫ్రైడే పండుగను పురస్కరించుకొని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థన, ఆరాధన కార్యక్రమాలు. ఉద్యోగ అవకాశాలు అందించడంలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల దేశంలోనే ముందుందన్న చైర్మన్ అన్నా బత్తుని శివకుమార్. ఒకే బ్యాచ్కి 92.3% ఉద్యోగ అవకాశాలు లభించాయన్న అన్నా బత్తుని. ఉద్యోగాలు పొందిన డిగ్రీ విద్యార్థులు ఘనంగా జరుపుకున్న అచీవర్స్ డే సెలబ్రేషన్స్. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలంటూ తెనాలిలో పెద్ద ఎత్తున నిరసన, శాంతి ర్యాలీ చేపట్టిన ముస్లిం సోదరులు. వీరికి మద్దతు తెలిపిన బీజేపీతర పార్టీల ముస్లిం సోదరులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.